సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సీసీఎస్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్వేర్ విశ్రాంత ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట దాదాపు ₹1,00,00,000 మేర వసూలు చేశారని వాపోయారు. ఏడాదిన్నర తర్వాత 25% అధికంగా చెల్లిస్తామని తెలిపారని బాధితులు వెల్లడించారు. స్కీమ్ కాల వ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో కోరారు. రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులన్నీ ఆన్న 35 లక్షలు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అప్పు ఎన్నిసార్లు అడిగినా ఇంగిస్తాం అని వాయిదాలు వేస్తారు, కానీ ₹1 కూడా ఇవ్వాలి. ఆ టెన్షన్కు నాకు ఈ 6 నెలల క్రితం టెంట్లు కూడా పడ్డాయండి. 35 లక్షలు ఆయన మాకు పెట్టిన పీరియడ్ లెక్క ప్రకారం అయితే 76 లక్షలు రావాలండి. సార్, నేను 2023 సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి. దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు 60 లక్షల దాకా అమౌంట్ రావాల్సి ఉంది వడ్డీతో కలిపి. ఆయన శ్రీధర్ బొల్లేరు ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రెనోవేషన్ చేసుకుంటున్నారు, పెయింటింగ్లు చేసుకుంటున్నారు, కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నామో ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షనిస్టులతో కొట్టించడాలు, తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్ లో కూర్చోబెట్టుకుంటున్నారండి. శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని సువర్ణభూమి ఆఫీస్ లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాబిన్లలో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు, లేదంటే కానీ న్యూసెన్స్ మాటలు మాట్లాడాలు, లేదంటే కానీ నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారా అని చెప్పడాలు, లేదంటే కానీ మీరు వన్ డే మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలు, ఇలాంటి హరాస్మెంట్లు లేడీస్ కి చేస్తున్నారండి. బైబ్యాక్ కదండి, ఒక వెంచర్ డెవలప్ చేస్తామని చెప్పి మా దగ్గర అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు. సో ఆ వెంచర్ తో మీకు సంబంధం లేదు. ఆ వెంచర్ డెవలప్ తో ఎన్ని ఫ్లాట్స్ అయినా ఎన్ని డెవలప్ అయినాయి, మీకు మాత్రం ఆ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే అష్యూర్డ్ బైబ్యాక్ అమౌంట్ అనేది మాకు గ్యారంటీ ఇచ్చాడు. లేదు మీకు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు మా ఇన్వెస్ట్ చేయండి, విత్ ఇన్ 1.5 year 2 years లో మీకు అష్యూర్డ్ అమౌంట్ ఇస్తామని చెప్పి అందరి దగ్గర ఇన్వెస్ట్ తీసుకున్నారండి. అందరు అలా 200 to 300 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 200 పీపుల్స్ ఇంకా ఎవ్వరికి కూడా అమౌంట్ ఏది సెటిల్ కాలేదండి.